ఇంకా నేను చాలా మాట్లాడాలా. ఈరోజు బెయిల్ కొంతమంది వేశారు వేరే వాళ్ళకు అన్న, అది వాళ్ళ కొడుకే స్టేట్మెంట్ క్లియర్గా ఇచ్చినాడు, పోలీసులు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చినాడు. తర్వాత పోలీసుల దగ్గర క్లియర్గా ఎవిడెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. అటువంటిది ఎందుకంటే వాళ్ళ కొడుకు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎస్పీ గారు క్లియర్గా ఆ పిల్లోని ఏం చేశారనేది కూడా మీకు తెలుసు. ఎందుకంటే ఆ పిల్లని ద్వారానే అక్కడ తప్పు జరిగింది, వాళ్ళ మధ్య గొడవ జరిగింది. వాళ్ళకి మళ్ళీ ఆ పిల్లోడు స్థానం ఇచ్చినాడు, మళ్ళీ 5వ తేదీ తాగినా గుర్తొచ్చింది, పోయినారు, గొడవ పడుకున్నారు. అవన్నీ మీకు తెలుసు, పోలీసులకు కూడా తెలుసు. కానీ అది నేను మాట్లాడకూడదు కాబట్టి ఈరోజు నేను ఏమంటారు కండిషన్ బెయిల్లో ఉన్నా కాబట్టి మళ్ళీ కూడా ప్రెస్ మీట్ పెడతా. ఎందుకంటే నాకేం రాజకీయాల్లో డెవలప్ కావాలా, ఇంకోటి కావాలా నాకేం ఆశ లేదు. నాకు దేవుడు స్థితి ఇచ్చాడు, నేను కష్టపడి బతకగల నాకు కెపాసిటీ ఉంది. అన్యాయంగా పెట్టినప్పుడు నేను వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి. కానీ ఈరోజు ఇంకా న్యాయస్థానంలో అది నాకు ఇచ్చినటువంటి కండిషన్ బెయిల్లో ఉంది కాబట్టి ఇంకా నేను పాలు పంచుకోవడంలా ఆ విషయాలన్నీ కూడా మీకు చెప్తా. కానీ అతని రాజకీయ కక్షతో ఎవరు చంపింది కాదు, కేవలం ఆ పిల్లోళ్ళ మధ్య జరిగినటువంటి ఘర్షణ మధ్య. వాళ్ళు చెప్పాలన్నా నాకైతే తెలియదు. వాళ్ళైతే ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళు కూడా ఎవరు చెప్పిన వాళ్ళు కాదు. కేవలం నేను కడపలో 15 రోజులు 15 రోజులు ఉన్నప్పుడు నన్ను ఎందుకు పిలిపించలే, ఎందుకు మా ఇంటికాడికి రాలే, రాకుండా కేసు కట్టేసి రమ్మంటే ఏం చెప్పాలి నేను దాని గురించి ఇప్పుడేం మాట్లాడదలుచుకో. దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. నాకు ఆ విపరీతమైన దైవభక్తి ఉంది, ఖచ్చితంగా వాళ్ళైతే దేవుడు చూసుకుంటాడు. వాళ్ళకి ఏమొస్తుంది, నాలాంటి వాడు ఉంటే ఏముంది, రాజకీయాల్లో లేకపోతే ఏమవుతుంది. ఒకటి ఎదుగుదల నేను లేకపోతే ఏమవుతుంది నా రాజకీయము, నేను లేకపోతే ముసిలు లేకపోతే రాజకీయం. రాజకీయాల కోసం ఎవరు ఇరికిచ్చింది కాదు. ఇది కేవలం అది ఒక యూటర్న్ తీసుకునే. అవి 15 రోజుల తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా, ఎవరెవరు ఏమేమి చేశారో అన్నీ కూడా చెప్తా. నాకేం భయం ఏం లేదు, భయపడాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే నాకు బాధ ఉంది, వీడి వరకు ఉంది నా బాధ. కానీ నేను ఈరోజు చెప్పుకోలేక కండిషన్ బెయిల్లో ఉన్నా కాబట్టి మాట్లాడలేకుండా, కండిషన్ బెయిల్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా.